జగన్ ని మరోసారి సీఎం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని బుట్టా రేణుక అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరులో 23వ వార్డుకు చెందిన యువకులు సుమారు 150 మంది మున్సిపల్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీకి పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి బుట్టా రేణుక స్వాగతంగా ఆహ్వానించారు. అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ కు మద్దతుగా నిలిచేందుకు పార్టీలో అనేక మంది చేరుతున్నారని బుట్టా రేణుక తెలియజేశారు. జాయిన్ అవ్వడం జరుగుతుంది. మన నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, అలాగే తరుణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారి తనయుడు తరుణ్ రెడ్డి, కౌన్సిలర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తెలుసు, వాళ్ళ తనయుడు తరుణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 150 మంది ప్రసాద్తో పాటు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉన్న నమ్మకము, మా పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిపైన ప్రజల్లో ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు పార్టీ పైన అభిమానంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. అందరం కూడా కలిసికట్టుగా, ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా వార్డుని అభివృద్ధి చేసుకుంటాం. అలాగే చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు, అందరూ కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చి జాయిన్ అయినా కూడా పార్టీ వెల్కమ్ చేస్తుంది. అందరినీ కూడా కలుపుకొని మేము పనులు చేసుకుంటాము. ఎమ్మిగనూరు అభివృద్ధియే మా ధ్యేయం. ఎమ్మిగనూరుని నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మాకు తోడుగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. పార్టీ పైన ఎంతో నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా ప్రజలకు సర్వ్ చేసుకునే అవకాశం కూడా దొరుకుతున్నందుకు వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి అందరం కలిసి పార్టీని గొప్ప విజయంతో, పెద్ద మెజారిటీతో ఈరోజు విజయానికి మేము విజయం సాధించుకునేందుకు కృషి చేస్తూ ఘన విజయాన్ని సాధిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.